జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని జేఎన్టీయూ గెస్ట్ హౌస్లో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొడిమ్యాల మల్యాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు వరిధాన్యం కొనుగోళ్లపై రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు కానీ మిల్లర్లు కానీ సమన్వయంతో పనిచేసుకుంటూ వెళ్లాలని, అలాగే రైతులు కూడా మిల్లర్లకు పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. ధాన్యాన్ని పూర్తి స్థాయిలో శుద్ధి చేసి ఆరిన అనంతరం మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని తరలించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తడిసిన మొలకెత్తిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తుందని, ధాన్యం రైస్ మిల్లుకు వచ్చిన వెంటనే దిగుమతి చేసుకోవాలని, రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. రైస్ మిల్లర్లకు కూడా ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందుతాయని సూచించారు. మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. గత ఖరీఫ్ కానీ రబీ కానీ మన జగిత్యాల జిల్లాలో చాలా సాఫీగా జరిగింది. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా రైస్ మిల్లర్లు కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఈసారి అన్ఫార్చునేట్ హార్వెస్టింగ్ టైంలోనే తుఫాన్ రావడం, ఆ తుఫాన్ వల్ల వరి చాలా మటుకు కొన్ని చోట్ల కింద పడిపోవడం, అవి తీసుకోవడానికి రైస్ మిల్లులు కూడా కొంత ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ఈ రెండు మండలాల నుంచి రైతులు నేను యాక్చువల్గా క్రికెట్ వరకు కూడా లేకుండా హైదరాబాద్ కూడా చాలా సెంటర్ నుంచి చాలా గ్రామాల నుంచి రైతులందరూ ఫోన్ చేసుకుంటారు. మాకు బాగా ఇబ్బంది అవుతుంది ప్రొక్యూర్మెంట్ విషయం మనం చెప్పగానే కరెక్ట్గా నిన్న రాత్రి 9 తర్వాత పొందిన ఈవెంట్ మనం ఒక మీటింగ్ ఇటు రైతులతోటి, అధికారులతోటి, రైస్ మిల్లర్లతో పెడదామని చెప్పారు. నిజంగా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో మీరు ఏ విధంగా అయితే రైతులకు సహకరించారో రైస్ మిల్లర్ల యజమానులు, ఈసారి కూడా అదేవిధంగా సహకరించాలి. ఎందుకంటే రైతులు రైస్ మిల్ ఇద్దరు కూడా ఇంకా వాళ్ళుంటేనే మీరుంటారు, మీరుంటేనే వాళ్ళుంటారు. ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా చెప్పారు. మన ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులకు ఉపయోగపడే విధంగా అన్ని రకాల కూడా తడిసిన ధాన్యం కొనాలి, రంగుమారిన ధాన్యం కొనాలి, ఎలాంటి జాప్యం జరగదు. రైస్ మిల్లర్ కూడా చాలా వరకు 3-4 రోజులు అన్లోడింగ్ ప్రాబ్లం ఉంది. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాడు. మీ రైస్ మిల్లర్కి వచ్చిన వెంటనే అన్లోడింగ్ ఎక్కడ కూడా సమస్య రాకుండా చాలా మంది నాకు రెగ్యులర్గా ఒక 40-50 కాల్స్ ముఖ్యంగా ఈ కొడిమ్యాల మల్యాల మండలం నుంచి వస్తున్నాయి. ఇక్కడే కొడిమ్యాల మండలం కూడా మన స్టార్టింగ్ లోనే మనం క్లీన్ చేసుకున్నాం. కేజీన్నర బేరాలు దిగాము, మనకి అడిగే అధికారం, గల్లపట్టు అధికారం అనేది మనకు తగ్గిపోతుంది. సో అందుకని అదే ఇబ్బంది వస్తుంది. సో రైతులందరినీ కానీ రైతు నాయకులు ఉన్నారు, రైతులు ఉన్నారు, చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఇటు సైడ్ కూడా ఆలోచించి మీరు మీ సైడ్ రైతులు కూడా కొంత ఆటోమేటిక్ సైడ్ మనం క్లీన్ చేసి మనకి రిక్వైర్మెంట్ మెషిన్స్ ద్వారా ఆటోమేటిక్ క్లీనర్స్ ద్వారా క్లీన్ చేసి పంపిస్తే మనకి కొంత గట్టిగా అడగలిగే అవకాశాలు మిల్లర్స్ కూడా ఉంటాయి. బట్ ఫైనల్లీ మనం చెప్పేది ఏంటంటే మిల్లర్స్, రైతులు, గవర్నమెంట్ అందరూ కూడా వాళ్ళ మీద వేరే కాకుండా అందరూ కలిసి పనిచేస్తేనే మనకి ప్రొక్యూర్మెంట్ సీజన్ అనేది ప్రాపర్గా కంప్లీట్ అవుతుంది. మిల్లర్స్ వాళ్ళ మీద చూసుకుంటే మనకి ఏం చేస్తాము, లేకపోతే ఇలా చేసుకుంటాం అనుకుంటే ఇష్యూస్ మనకి రైతుల దగ్గర నుంచి వస్తాయి, మిల్లర్స్ దగ్గర నుంచి వస్తాయి, గవర్నమెంట్ నుంచి వస్తాయి. సో ఐ ఎక్స్పెక్ట్ 100% కోఆపరేషన్ ఫ్రమ్ ద మిల్లర్స్ అండ్ రైతులు కూడా ఈ ఇన్సైడ్ దిశగా ఆలోచించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆఫీసర్స్, రైస్ మిల్లర్స్, రైతులు, ఎంసీ అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. మనము లాస్ట్ 2 సీజన్స్ కూడా మనం కంఫర్టబుల్గా మనము ప్రొక్యూర్మెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఈసారి ఏమైందంటే అన్ఫార్చునేట్లీ మనం సీజన్ స్టార్టింగ్లోనే మనకి వర్షం గట్ట వచ్చి వర్షం వల్ల మనకి కొంత ఏవైతే మనకి ప్యాడీ వచ్చిందో మనకి కొంతవరకు కూడా తడవడం అనేది జరిగింది. అది వాస్తవం అది. బట్ ఇందులో మనం రైతులు చాలా మంది మాట్లాడారు, మిల్లర్స్ మాట్లాడారు. రైతులు మిల్లర్స్ మీద కొంతవరకు చెప్పడం జరిగింది, మిల్లర్స్ వాళ్ళ కొంతవరకు చెప్పడం జరిగిందండి. బట్ ఫస్ట్ పాయింట్ నేను చెప్దాం అనుకుంటే ఏంటంటే మనం ఎక్కడ కూడా మనం ఇండిపెండెంట్ గా బతకండి. ఇప్పుడు రైతులు పంట వేస్తేనే మిల్లేసి ఎంతో మిల్లింగ్ చేసి ఎంతో ఎఫ్సీఐ చేయాల్సిన కోఆర్డినేషన్ పరంగా మనం గవర్నమెంట్ పరంగా చేసుకుంటాం. సో మనం ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తే ఫస్ట్ పరంగా మన మిల్లర్స్ నుంచి వచ్చిన ప్రాబ్లం అంతా కూడా ఎఫ్సీఐ పరంగా చెప్తా ఉన్నాం. మనం ఎఫ్సీఐతో మల్టిపుల్ టైమ్స్ మనం ఎఫ్సీఐ సీఎంతో మాట్లాడడం జరిగింది. వేరే మిల్లర్స్ కి మనకి బెడ్స్ అవసరం అయితే మనం వాళ్ళతో మాట్లాడలేదు. ఇండియా అంతా ప్రిపేర్ చేస్తుంది, ఇండియా అంతా ఈ పాలసీ ఫాలో అవుతారు, జగిత్యాలలో అదే పాలసీ ఫాలో అవుతాం. దీనికి సంబంధించి వాళ్ళు మనం చేసే ప్రతిసారి మనం కూడా ఇష్యూ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎస్సీకే అయితే మనకి ఎంత లాస్ వస్తుందో మనకు తెలుసు, అండ్ ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తా ఉన్నాయో అది కూడా మనం చేస్తుంటా ఉన్నాం. బట్ కొంతవరకు వాళ్ళు చేస్తా ఉన్నారు, కొంతవరకు మన చేతులు ఎత్తేస్తా ఉన్నారు. సో ఫస్ట్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఎఫ్సీఐ వాళ్ళు మన జగిత్యాల కోసమో లేకపోతే మన చొప్పదండి కాన్స్టిట్యున్సీ కోసమో వాళ్ళ రూల్స్ సడలించే పరిస్థితి ఇండియా అంతా కూడా ఏదైతే ఫాలో అవుతామో అదే ఫాలో అవుతా ఉంటారు. సో అది మనము ఆ రూల్ ప్రకారం మనం చేయాల్సిందే. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్లారిటీ.
సెకండ్ థింగ్ ఏంటంటే మనకి మేము ఉన్నతంగా ఎవరు కూడా పనిచేసే పరిస్థితి లేదు. అండ్ అటువంటి ఇండిపెండెంట్ గా చేసుకుంటాము అనుకుంటే తర్వాత ఎటువంటి రూల్స్ ఉన్నాయో, ఎటువంటి జియోస్ ఉన్నాయో, ఎటువంటి ఉన్నాయో. మన లాస్ట్ సీజన్ లో 1500 కోట్ల వర్త్ ఆఫ్ ప్యాడీని మనము మిల్లర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ దగ్గర మనకి ఎంత రావాలి? 10% అంటే 150 కోట్లు బీజీ రావాలి. ఇప్పుడు మిల్లర్స్ మీరు అంత ప్రాబ్లం, అది ప్రాబ్లం, బీజీ ప్రాబ్లం అని చేస్తే బీజీ మీరు 5 కోట్లు ఇచ్చారు. అంటే 92 మిల్లు కలిపి నాకు 92 107 మిల్లు లాస్ట్ రబీలో చేసి నాకు 5 కోట్లు మాత్రమే బీజీ ఇచ్చారు. అయినా నేను 1500 కోట్లు నేను అలొకేట్ చేశాను అందరికీ కూడా. ఎందుకంటే అఫ్కోర్స్ రైతులతో ఉంది, మాది అవసరం ఉంది. బట్ మీరు మిల్లర్స్ మీరు ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు మీరు జెన్యూన్ ప్రాబ్లమ్స్ చెప్తే మేము కూడా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్ చెప్పాలి కదా అని చెప్పి ఇది కూడా మాకు బీజీ కూడా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, బీజీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్తే మీరు 92 100 మిల్లు కలిపి నాకు 5 కోట్లు ఇచ్చారు. 150 కోట్లు ఇవ్వాలి నాకు బీజీ. అది జరగదు. 5 కోట్లు బీజీ మీద 1500 కోట్లు అలొకేట్ చేసింటారు జరిగింది లాస్ట్ సీజన్ విత్ రిస్క్ ఆఫ్ ఆల్ జాబ్స్. సో ఇది కూడా మీరు మిల్లర్స్ అర్థం చేసుకొని రైతుల దగ్గర నుంచి తీసుకోండి. మీకు కావాల్సిన కోఆపరేషన్